రీల్స్ ఇవి అవి చూసి వద్దు ఎందుకు ఇచ్చుడు బటర్ నాన్ కర్రీ వేయలేపిన భాషలో ఫుడ్ లెక్క అంటే కారం వేస్తుంది నేనే అనమాట మర్చిపోకండి దారి చక్కగా పోతాండే టైం దొరకలేదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇచ్చేసి అడ్లూరి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే డిస్టర్బెన్స్. సో ఈరోజు బ్లాగ్ డిస్టర్బెన్స్ గురించి నిత్యశ్రీ కాదు, ఈరోజు వ్లాగ్ ఏంటంటే అరే ఆగురా నాకు ఎడిటింగ్ నా వల్ల కాదు ఊకే డిస్టర్బ్ చేస్తుండు. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను శృతిప్రియ కలిసి అరుణాచలం వెళ్ళబోతున్నాం. ఓ మై గాడ్, నీది శృతిప్రియ అంట. ఫస్ట్ టైం నిత్యశ్రీ అడ్లూరి గారు నన్ను శృతిప్రియ అన్నారు. అంటే బేసిక్ గా నేను ఏమని పిలుస్తా అంటే శృతిప్రియ బంగారం. సరిపోయారు ఇద్దరును. బేసిక్ గా నేను శృతిప్రియ పెద్దింటి అని పిలుస్తాను. వీళ్ళిద్దరు రమ్మంటే రావట్లేదు. సో ఇప్పుడు వస్తా అంటారా నేను ఇప్పుడు అంటే టికెట్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. టికెట్ బుక్ చేస్తా. పైసలు మేమే అడుక్కొని గిడుక్కొని అప్పు సప్పులు చేసుకొని అరుణాచలం పోతున్నాం. అడుక్కొని గిడుక్కొని అప్పు సప్పులు చేసుకొని అరుణాచలం పోతున్నాం. కడుక్కోరి ముందు రోజుల్లో చెప్తే అడుక్కుంటా. ఇంకో బాబు వ్లాగ్ ఏంటంటే నేను శృతిప్రియ కలిసి అరుణాచలం వెళ్ళబోతున్నాం. సో మేము ఎలా వెళ్తాం, మా జర్నీ అండ్ మా ట్రావెలింగ్ అనేది ఈ వ్లాగ్. సో తప్పకుండా ఎండ్ వర్క్ మాత్రం అందరు చూడండి. సో మేడం చూడండి ఏం చేస్తున్నాం. రెడీ కావాలి, ఫుల్ వర్క్ ఉంది. సో వచ్చేసిండు మొత్తం. సో 7:20 గంట కాల్ చేసిండు. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం అలా పోతున్నాం ఫ్లోలో. నాకు తెలుసు ఫ్రెండ్స్. అంటే మ్యాటర్ ఏంటంటే నాకు తెలియదు. మేడం గారు కొంచెం చాలా టాపర్. అంత లేదు, బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇవి అవి చూసి మా మైండ్ అనేది మొత్తం పోవాలి ఫిక్స్ అయిపోయినాం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదు, మేము ఇద్దరం ఆలోచించుకొని ఒక ప్లాన్ వేసాం. ఏంటంటే మేము ట్రిప్స్కి వెళ్దామని. ఎవరు వెళ్తున్నారంటే నేను శృతి ఓన్లీ. ఒకసారి ఫస్ట్ టైం ఇట్లా ఇద్దరమే వెళ్ళి ఎలా ఉంటుందని అడ్వెంచర్ చేయాలనుకున్నాం. సో మన ట్రిప్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా సేఫ్ గా వెళ్ళి రావాలని మేము కోరుకుంటున్నాం. సో అందరు బ్లెస్ చేయండి. ఇప్పుడు బట్టలన్నీ ప్యాక్ చేస్తున్నాం. ఇన్ని డేస్ టైం ఉన్నా కానీ మనకి చదువుకోవడానికి టైం ఉండదు. అంటే మేడం విప్రోలో వర్క్ చేస్తారు, యాక్షన్ చేయకండి. అంటే టైం ఉంటుంది కానీ లాస్ట్ ఇప్పుడు సిటిజన్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ కామెడీ చేస్తున్నావా? లాస్ట్ 1 hour ముందు బ్యాగ్ చదువుతున్నాం. ఎస్, ఎట్లా ఫీల్ అవుతున్నావు శృతి? ఫీలింగ్ ఎక్సైటెడ్. బేసికలీ మేము ఫస్ట్ బస్ కంటే ముందు ట్రైన్కి వెళ్దాం అనుకున్నాము, కానీ ట్రైన్స్ అస్సలు టికెట్లు లేవు. ఇంకా వెయిటింగ్ లిస్టులు ఉన్నాయి, ఫుల్ వెయిటింగ్ లిస్టులు ఉన్నాయి. డైరెక్ట్ తిరువణమలైకి లేవు. అండ్ తర్వాత కాట్పాడి చూసినాము, తర్వాత వెల్లూరు చూసినాము. ఇవన్నీ కంటే ఎక్కడ దిగుడు కంటే డైరెక్ట్ బస్ బుక్ చేసుకుంటే బెస్ట్ అని బస్ బుక్ చేసుకున్నాము. సో 7:20కి పికప్ ఉంది. మాకు ఇంకా ఫుల్ టైం ఉంది. ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు ఇది తినుకుంటా అది తిరుగుకుంటా ఇక అన్ని ప్యాక్ చేసుకొని ఆటో బుక్ చేసుకొని వాళ్ళు చెప్పిన పాయింట్ లక్టీ కపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇక అక్కడ నుండి వాళ్ళు లోకల్ బస్లో మమ్మల్ని ఎక్కించుకొని ఇంకా మిగతా ప్యాసింజర్స్ అందరినీ అందులోనే ఎక్కించి నెక్స్ట్ శంషాబాద్ బోటింగ్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చిళ్ళు. ఇక అక్కడ మా మెయిన్ బస్ ఎక్కేసినాం. సో అసలు మేము నార్మల్ అంటే ఏమో అనుకున్నాం. నాకు తెలిసి నా ఫస్ట్ టైం జర్నీ అనమాట ఇది. బస్లో ఇట్లా ఫస్ట్ టైం నేను వెళ్ళడం స్లీపర్లో. నిజంగా ఎక్స్పెక్టేషన్ దానికంటే చాలా బాగుంది బస్సు. సో ఎక్సైటెడ్ ఇట్లా వెళ్తున్నాం. ఇట్లాంటి బస్సులు ఉంటే ఒకరోజు 2-3 రోజులనే బస్సులు జర్నీ చేయొచ్చు కదా, వస్తుంది. ఇక మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా తెచ్చుకున్న ఫుడ్ తిన్నాం. మళ్ళీ ఏదో రీల్ ట్రై చేద్దామని ఓపెన్ చేసినాము. యాక్చువల్లీ నేను మంచిగా తీయని వీడియో అని చెప్తే ముఖం ఎట్లా పెట్టింది చూడు, గబ్బు తీసింది నన్ను. అది నెక్స్ట్ యాక్చువల్లీ నాకు తెలిసి అది ముందు వీడియోలో మీరు చూసుంటారు. ఇప్పుడు ఆ విన్యాసాలన్నీ ఆమెను ఎంత బాగా చేసా, నన్ను ఎంత గబ్బుగా తీసిందో. ఫోటోలో ట్రిప్ మొత్తం యాక్చువల్లీ నా ట్రిప్ నా ఫోటోగ్రాఫర్ శృతిప్రియనే అనమాట. ఐ లవ్ యూ శృతిప్రియ. ఐ లవ్ యూ నిత్యశ్రీ అడ్లూరి. మాకు కోపం వస్తే మేము ఎట్లా పిలుచుకుంటాం తెలుసా? ఆమె శృతిప్రియ పెద్దింటి అంటది, నేను నిత్యశ్రీ అడ్లూరి అంట. అప్పుడు మా కోపం మొత్తం ఆగిలిపోతుంది. పడుకోవడానికి తప్ప నిత్యశ్రీ అడ్లూరికి ఎక్కడైనా నిద్ర నీ నిద్ర మీద మనవే. డిన్నర్ కోసం డాబా దగ్గర ఆపినారు. ఇక ఏం తిందామని ఆలోచిస్తూ ఫైనల్గా వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం. మన బడ్జెట్లో 2 బిర్యానీలు చెప్పుకోండి నాకు.
రెండు అయితే అని ఒకటి ఇద్దరు తినొచ్చు మనం. సరే నేను ఒకటి కావాలి. ఎప్పుడైనా మనకైతే పోతే నువ్వు ఇంత ఆలోచించిన ఎంత పడుకోమంటే పడుకోనడో పడుకోలేదు. ఈ బస్సులు వస్తే వాష్రూమ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి పాపం శృతి ఇప్పటిదాకా పడుకొని ఇవ్వలేము. షుగర్ చెప్తున్నా ఇప్పుడు ఏమంటుంది కొన్ని వాటర్ తాగంటే లేదు నేను పండుకుంటా పొద్దున్న దాకా సుక్క నీళ్ళు కూడా తాగాట. ఫ్రెండ్స్ మై ఫ్రెండ్స్ కష్టపడలేదు ఎస్ఏ కానిస్టేబుల్ ఈవెంట్స్ లోనే చెక్కలే కదా కంప్లీట్గా మొత్తం క్లోజ్ చేసేసి పడుకున్నాం. చల్లగా ఉన్నది. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇక మార్నింగే యాక్చువల్గా మా డ్రాప్ టైం కంటే ముందే అందరు దిగుతున్నారు. ఎందుకు దిగుతున్నారా అనే కన్ఫ్యూషన్ లేవుసరికి డ్రైవర్ వచ్చేసి తిరువనమలై వచ్చేసింది, దిగండి అని చెప్పిండు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లేకపోతే వేరే స్టేషన్లో నేనే లేపిన దీన్ని. డ్రాప్ పాయింట్ నుండి టెంపుల్ వరకు చాలా షేర్ ఆటోస్ ఉంటాయి. ఇక అది ఎక్కేసి నియర్ బై టెంపుల్ దిగి రూమ్స్ కోసం సర్చ్ చేస్తున్నాము. దిగినాం రూమ్ కోసం పోతాను కానీ మాకు దారి తెలియదు ఏం తెలియదు. నిల్చున్నాం. సో అడగాల వద్దా ఏం అర్థమైతే లేదు. స్ట్రాంగ్ అన్నావు కానీ నన్ను ఏది తిట్టింది కదా మేడం. ఎల్లకు మనం కన్ఫ్యూజన్లో కూడా తిరుగుతున్నాం. ఈ గల్లీ కాదు అటు పక్క గల్లీలు అయితే రాజగోపురం స్ట్రైట్ గా. రాజగోపురం కాదు, ఇది రాజగోపురం కాదు, అది రాజగోపురం. వచ్చేసినాం. ఫ్రెష్ అవ్వాలనుకుంటున్నాం కానీ మా బద్ధకానికి లేవాలనిపించట్లేదు. సరిపోయారు ఇద్దరును. ఫస్ట్ ఎవరు లేచి ఫ్రెష్ అవ్వాలనే దానికి కూడా మేము లూడో గేమ్ ఆడుకున్నాం. సో అందులో ఓడిపోయింది శృతి ప్రియ గారు. గెలిచింది నిత్యశ్రీ గారు. మేము సడన్గా మిడిల్లో శృతి లేచింది బస్లో. లేచి చూసి నిత్య లేకుండా ఏదో బాగుందన్నది. సరే ఇట్లా లేచి చూసిన ఏముందని అన్నా కానీ బాగుంది కొండ. సడన్గా ఇట్లా మళ్ళీ ఇద్దరం చూసరికి వెల్కమ్ టు తిరువనమలై అని ఉన్నది. మేము నిజంగా లేచి మళ్ళీ పడుకుంది. నిన్న మేము జోక్ అనుకున్నాం. డ్రైవర్ వాళ్ళేమో తిరువనమలై అంటారు. మేము అట్లా కాదు పడుకున్న తర్వాత అరుణాచలం వచ్చి దిగండి అమ్మా అన్నాడు. టక్క ఇట్లా వన్నమో నిద్రలే దెబ్బ లేచి బ్యాగ్ చదువుకొని దిగంగానే ఆటోస్ అక్కడే ఉన్నాయి. వెతుక్కొని అసలు బేసిక్గా అందరూ 1000 దొరుకుతాయి, 1500 దొరుకుతాయి అంటున్నారు. కానీ మేము ఎత్తుకున్న రూమ్స్ అంటే మేము వీడియోలు చూసి వచ్చామన్నమాట. బేసిక్గా మేము ఫస్ట్ టైం కాబట్టి మేము చూసిన వీడియోలు అన్నింటిలో 1000-1500 అన్నట్టే ఉన్నాయి రూమ్స్. రియాలిటీకి వచ్చి చూస్తే మాత్రం 2000+ ఉన్నాయి కంప్లీట్గా అన్నీ. 1.5 day అయినా కూడా డే పేమెంటే పే చేయాలట ఇక్కడ. అసలు ఎంత అంటే ఎన్ని రూములు తిరిగినామంటే ఒక 4-5-6 తిరిగినట్టున్నాం. అన్నీ 3000-4000 ఫుల్ ఉన్నాయి కాస్ట్ మాత్రం. ఇక లాస్ట్కి ఒకటి చూసినాం. ఇప్పుడు మేము ఉన్నది మాత్రం 2500 అట. ఎట్లున్నాయి చూడండి. ఇట్ సైడ్ వాష్రూమ్ అంతే, ఒక బెడ్, ఈ రూమ్ అంతే. దీనికి 2500. వీడియోలు చూసి వచ్చిన వాళ్ళు అయితే బుక్ అవుతారు అనమాట. ఏం తెస్తుర్రట? మాకే తిండి దిక్కు లెక్క కూర్చున్నామంటే ఏం తెస్తుర్రట? నీకు పైసలు కొట్టు అన్ని తెట్టాయి. నారిక ఓన్లీ తమిళ మొత్తం తెలుగు మాట్లాడతారు. ఎక్కడ అసలు తమిళ వినబడతలేదు మాకు. సీరియస్ గా మొత్తం తెలుగు. దిగినప్పటి నుంచి ఆటో కాలు, రూమ్ కాలు మొత్తం. కనీసం మేము తమిళనాడుకి వచ్చి మన ఫీలింగ్ కోసం అన్న తమిళ మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు మాత్రం ఎక్కడ ఇరుకుతలేరు. చూద్దాం తమిళ అని మేము చూస్తుంటే వాళ్ళు తెలుగులో మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్తున్నాం. వెళ్తుంటే మాకు దోశ తప్ప ద బెటర్ ఫుడ్ అంటూ ఏం దొరకలేదు. తమిళనాడులో ఫుడ్ ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్. అంటే ఎవరి ఫుడ్ వాళ్ళకి, ఇప్పుడు మన ఫుడ్ వాళ్ళకి నచ్చదు, వాళ్ళ ఫుడ్ మనకు నచ్చదు. దేశ భాషలు అందరూ ఫుడ్ లెస్ అంటే ఇక్కడ కారం లెస్ ఉంది. ఫస్ట్ టైం భయం అవుతుంది అసలు. ఇద్దరం బండి తీసుకొని పోతుంది మేడం ఆల్రెడీ. బై ఫ్రెండ్స్, మళ్ళీ పర్వతమలై హిల్స్ దగ్గర కలుద్దాం.
బైక్ మీద వెళ్ళడం అనేది ఒక పెద్ద అడ్వెంచర్, కాకపోతే ఒక మంచి మెమొరీ అని మేము ఫీల్ అవుతున్నాం. సో మధ్యలో వాటర్ కొనుక్కుందామని ఆయన నేనే అనమాట, మర్చిపోకండి. తెలుగు వాడు మస్తు మంచి. మాకు మా హోటల్ అంకుల్ అసలు బైక్ కూడా మేము తీసుకోవద్దు అనుకున్నాం. ఇంకా మేము తీసుకున్న రూమ్ దగ్గర నుండి పర్వతమలై అడిగితే వాడు 4,000 రాన్ 1,000 అన్నాడు. అనేసరికి ఎందుకు స్టంట్ అనుకొని మా ఓన్ అంకుల్ ఏమైనా ఉంటే ఫోన్ చేయండి అమ్మా, ఇద్దరం అమ్మాయిలేమే కదా అని అన్నాడు. ఇప్పుడు శృతి తీసుకుంటాను అనమాట బైక్. ఇప్పటిదాకా నేను నడిపిన. నిత్యక సగం బండి నడపరాదు, ఎప్పుడు అయినా కూడా నేనే నడుపుతా. అలాని ఫస్ట్ టైం బైక్ ఇప్పటిదాకా ఎన్నో ఒక 10 kilometers నడిపిన పర్ఫెక్ట్గా. ఇప్పుడు శృతి గారి రైడ్ అనమాట. వెళ్ళండి, మీ స్పెట్స్ తీసుకోండి, మీరు ఎక్కేసి. రోడ్డు చాలా భయంకరంగా ఉంది, కోతులు ఉన్నాయి, ఆడ బోర్డులు పాములు ఉన్నాయి. మనం వచ్చింది ఎక్స్ప్లోర్ చేయడానికి కాబట్టి ఎంత కష్టమైన ఎక్స్ప్లోర్ చేయాలి. కోతులు వస్తున్నాయి, చాలా కోతులు అంటే కోతులు ఉన్నాయి. ఆల్రెడీ 2 కోతుల గురించి చెప్తాను. అసలు బైక్ అనేది పెద్ద అడ్వెంచర్ అనమాట. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే అంకుల్కి చాలా చాలా థ్యాంక్స్ అనమాట. పోగానే కొంచెం ఎంట్రీలో వ్లాగ్ స్టార్ట్ చేసినాం అనమాట. ఆ వ్లాగ్ చూసి అంకుల్ మేము పెద్ద వ్లాగర్స్ ఏమో అని ఫీల్ అయిపోయిండు. శృతి దాంట్లో 200K ఉన్నారు కాబట్టి శృతి పక్క వ్లాగరే. నాది కూడా సబ్స్క్రైబ్ చేయండి కదా. వీరభద్ర స్వామి టెంపుల్ ఇక్కడ రీచ్ అయినా. అన్నదానం పెడుతున్నారు. తినమని చెప్పినారు, తిన్నామనుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది పెడుతున్నారు టెంపుల్లో. సో సాంబార్ రైస్ నిజంగా చాలా బాగుంది. టెంపుల్ పక్కనే పర్వతమలై హిల్స్ స్టెప్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. పోదామని చెప్పి తీసుకొచ్చింది. లాస్ట్కి అయితే ఎక్కుతాం నిత్య 3 hours అంటుంది. టైం పాస్ ఇంత దూరం వచ్చింది చూడడానికి, విజిట్ చేయడానికి కదా శృతి. పర్లేదు, ఏం కాదు. మళ్ళీ నైట్ ఏం కాదు, పర్లేదు. నా కాళ్ళ గురించి తెలుసు కూడా ఏం కాదు. ఏం కాదు, ఇట్స్ ఓకే. చెట్ల చుట్టూ మెట్లు అసలు క్యూట్ ఉంది. మధ్యలో స్టాల్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్ కింద 20, కొంచెం పైకి ఎక్కువ 40, ఇక్కడ 60 అట. వెళ్ళాల్సిన పాయింట్ అక్కడ పైకి. మేము చేసే పెద్ద స్టంట్ ఏంటంటే 675 మెట్లు ఎక్కినాం. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 3:30, 3:40 అవుతుంది. ఇంత 1000 వరకు ఎక్కడానికి 2 hours అన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ అక్కడ నుండి రోప్ వే ఉంటుంది, మొత్తం స్టోన్స్ సైడ్కి రోపు, అది ఎక్కడానికి 2 hours అన్నారు. సో రిటర్న్ అయిపోతుంది. కింద ఉన్నప్పుడు నిత్య మేడం గారికి చెప్పాను. మరి నేను ఏమనుకున్నా అంటే గిరి ప్రదక్షిణ ఉంది కదా అని, మనం ఇప్పుడే మన కాళ్ళు ఎక్కితే ఇంత పదును పెట్టుడు అవసరమా అని చెప్పిన. కాకపోతే ఇంత దూరం వచ్చినాం కదా, పైన పీక్ వ్యూ బాగుంటది అని అంటే బాగుపడేది. ఓవరాక్షన్ తోస్తా బిడ్డ అటు పడతావు. వాటర్ మెలన్ అనుకున్నాం, కోతులునే అని చూసుకోకుండా చక్కగా పోయి నడుతాను. శృతి అమ్మ కోతులు పడ్డాయి, ఇసురేసి వచ్చి. సో మేము అనుకున్నది మాత్రం రీచ్ అవ్వలేకపోయినాం. కొంచెం బాధ ఉంది, కానీ రిస్క్ ఫ్యాక్టర్ కదా. రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఇంకెవరైనా ఒక్కరు తోడు ఉన్నా కానీ వెళ్ళిపోయేటోళ్ళం. మళ్ళీ నైట్ రావడం టార్చ్ పెట్టుకొని రావాలంటున్నారు. సో ఫస్ట్ ట్రిప్ కాబట్టి మేము ఫారెస్ట్ లెక్క ఉంది, కొంచెం బాగా ఉంది. కానీ అది మాట్లాడనీయకు ఇప్పుడు వెళ్ళలేకపోయినాం కాబట్టి. సో నెక్స్ట్ టైం పక్కా విల్ గో. చిట్ ఎన్నో పడేసినాం బేసిక్గా. దాని గురించి మళ్ళీ అంకుల్ ఏదో చిట్టి రాసుకొచ్చిస్తా అన్నాడు. చిట్టి రాసి మళ్ళీ కావాలని చింపిల్లు డేంజర్ ఉన్నారు. ఆ చింపడానికి చిట్ ఎందుకు. సో గోయింగ్. తమిళనాడులో పొలాలు ఎంత బాగుండాయి. అసలు మామ ఫస్ట్ దారి చక్కగా పోతాండాయి. మా మామలు అనగా పోలీసులు తమిళనాడు చక్కగా అడ్డేసి కూర్చున్నారు. మాకు లైసెన్స్ లేదు, ఏమన్నా అయితే బండి మాది చంపి పోతాడు. సో మాట్లాడి మాంగా తమిళ్గా మారుతున్నాయి. అక్కడ నుండి రమణ మహర్షి ఆశ్రమంకి అయితే వచ్చేసినాం. ఇంకా అక్కడే వాళ్ళు ప్రసాదం పెట్టినారు, కొంచెం తినేసి నెక్స్ట్ యాక్చువల్గా దర్శనంకి టికెట్ ఏం లేకుండానే ఆఫ్టర్ 8 డైరెక్ట్ పంపిస్తున్నారు. ఇక అది చూసేసి వెళ్ళిపోదాం పద శృతి, రేపు సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు అని చెప్పేసి ఇంకా దర్శనం అయితే వేసేసుకున్నాం. అసలు చాలా బాగా జరిగింది. మా బండి దొరకడానికి ఎన్ని పాటలు పడ్డామంటే వాళ్ళు అయితే ఈరోజు పొద్దు నుంచి ఒక మినిమం ఒక 6-7 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ పోనీకి రెడీ అయినాం. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం ఎంత 1:46 అవుతుంది. సో 2 o'clock నాకు తెలిసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాం. యాక్చువల్గా వచ్చి మా కష్టానికి ఇంకా మా బండి పట్టుకొని రూమ్కి వచ్చినాం. మాకు రూమ్ దగ్గరనే అనమాట గిరి ప్రదక్షిణ ఎంట్రీ. మేము 12:30 నుంచి ట్రై చేస్తాను లేవడానికి. లేచి ట్యాబ్లెట్లు వేసుకున్నాం, కొంచెం బాడీ పెయిన్స్
వేసుకొని అంత శివయ్య మీద బాగా మేము పర్వతమల హిల్ ఎక్కడం అది ఒక్కటి కొంచెం మిస్టేక్ అయింది. మిస్టేక్. ఈ ఆడోళ్ళు ఎందుకు ఈ మధ్యరాత్రులు తిరుగుతలేదు అని అనుకోకండి. మాకు మోస్ట్లీ అందరు ఈ టైంకే మేమున్న హోటల్లో కూడా ఈ టైంకి అందరు లేచిల్లు 1 o'clockకి. ఇక మెల్లగా అక్కడ నుండి రాజగోపురం ఆపోజిట్ అందరూ దీపాలు వెలిగించే ప్లేస్ దగ్గరికి వచ్చేసినాం. ఇక అక్కడే కొబ్బరికాయ దీపం అవన్నీ తీసుకొని ఇద్దరం మంచిగా దండం పెట్టుకొని మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం. మ్యాటర్ ఏంటంటే మోస్ట్లీ అందరూ ఈ నైటే గిరి ప్రదక్షిణ చేస్తారట, ఎందుకంటే ట్రాఫిక్ ఏమి ఉండదు అండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4-5 వరకు గిరి ప్రదక్షిణ అయిపోతుంది. అలాగే దర్శనం చేసుకొని రావచ్చు అనే థాట్తో అందరు స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడే స్టార్ట్ చేసినాం. అసలు ఎంత క్రౌడ్ అంటే టైం 2:21 అవుతుంది. ఆల్మోస్ట్ చాలా వరకు ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4-5 వరకు రీచ్ అవ్వచ్చు. లైక్ డైరెక్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనే పాయింట్లు అందరూ స్టార్ట్ అవుతున్నారు. నాకు నువ్వు, నీకు నేను తోడుగా. మేము గిరివలం అనే యాప్ ఇన్స్టాల్ చేసినాము. ఏమైతుంది నాకు? మేము బండి తీసుకుంది రెంటల్ ఇక్కడే శ్రీరామన ఆశ్రమం ఆపోజిట్. ఇక లేవు, మస్తు నొప్పిలేస్తుంది కానీ మ్యాజిక్ ఇట్లా జరిగింది అసలు సీరియస్గా. 300 మీటర్స్లో మెడికల్ షాప్ ఉంది. ఓఆర్ఎస్, గ్లూకోవిటా, ఇంకా ఒక బాడీ పెయిన్స్, లెగ్ మసాజ్, బామా కనుక్కుందామా. సరిపోయారు ఇద్దరును. నోరు కంటే ఫుడ్ ఉంటేనే నడక వస్తుంది. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం, అందరు ఇట్లా పోతున్నారు చూడండి. అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడేమో మహేష్ అన్న స్టేటస్ చూసినాం, తిరుపతి అని పెట్టిండు. పెడితే ఫ్లోలో మేము కూడా అరుణాచలం అని పెట్టినాం. అలా అలా కాంటాక్ట్ అయ్యనమాట, ఎక్కడ ఉన్నారు ఏంటి ఎటు వెళ్తున్నారని. లొకేషన్ పెట్టా అన్నాడు, పెట్టినాం. పెట్టంగానే అన్న కూడా తమిళనాడు తిరువణమలై టెంపుల్ది మాకు వీడియో కాల్ చేసి చూపించిండు. మా సొంత బాగా ఫ్రెండ్స్ నాకు ఎప్పకుండా వచ్చిండు. మన వదిలిపెట్టి ఉండలేరు మన ఫ్యామిలీ వాళ్ళు. అది ద సర్ప్రైజ్. కాళ్ళ నొప్పులు, మళ్ళీ బ్రేక్ ఇచ్చేసినాం. హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇద్దరికి పెద్ద కోరికలు ఉండే డ్రీమ్ అనమాట. మేము ఇద్దరమే కలిసి అరుణాచలం రావాలని. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 2 టెంపుల్ అనేది తిరిగిండు, కానీ కోరిక నెరవేరలే. ఇక్కడికి వస్తే నెరవేరుతాను వచ్చారు. ఏంటంటే పెద్ద డ్రీమ్ ఏంటంటే వీళ్ళిద్దరికి మంచి మొగుడు దొరకాలి, మంచి జాబ్ రావాలి. జాబ్ లక్ష్యం, తర్వాత మొగుడు ఆటోమేటిక్ గా పేరెంట్స్ వదిలేస్తారు. వీళ్ళ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ సుబ్బక్క గారు కలిసారు. షాక్ ఇట్లా అట్లా అక్కుని చూసి మా బావ వీకెండ్ టైంలో వస్తే ఖచ్చితంగా మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు కనబడతారు ఫ్రెండ్స్ మొత్తం. సో అన్న తిరుపతి నుండి వచ్చారు, లుంగి చూడండి. అంటే తెచ్చారా సాపుడే. ఇంక గిరి ప్రదక్షిణ వెళ్తారు, కార్లో ఉరుకుతాయి. డ్రాప్ చేయాలి కార్లో బాగా నచ్చదు గిరి ప్రదక్షిణ, కార్లో డ్రాప్ చేయాలి. బాయ్ అన్న, బాయ్ రా. హ్యాపీ జర్నీ. అరే తిరువణమలై ఆల్వేస్ వెల్కమ్స్ యూ. శృతి కాలు నొప్పులు వేస్తుంది అంటే అక్కడక్కడ కొంచెం ఆగినాం, కానీ అస్సలు కూర్చోలేదు. సీరియస్గా నేనే ఇంకా బెస్ట్ తెలుసా. ఈ రోజు అయితే నేను పడుకొని అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు నాతో కాదన్నా, నేను నడిచిన, నేను నాన్ స్టాప్ 5 kilometers నడిచిన. మేడం 3 kilometersకు 4 kilometersకు అవుట్ అయినారు. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు మధ్యలో కలిసినారు వాళ్ళ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మోక్ష మార్గం దగ్గర అసలు చాలా క్రౌడ్ ఉన్నారు. మాకు అక్కడే ఆల్మోస్ట్ 3.5 hours అయితే టైం పట్టింది. మొత్తం ఎండిపోయినాం ఫ్రెండ్స్. మేడం అయితే నెగ్గుతుంది. ఇంకా మళ్ళీ ఫాస్ట్గా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం. ఫుల్ అంటే ఫుల్ ఎండలు ఉన్నాయి, మొత్తం ఖతం అయిపోయినాం. దర్శనం అయితే అసలు 2 times మంచిగా వేసుకున్నాం. ఇక అక్కడే ప్రసాదం లడ్డు అవి తీసుకొని కొంచెం తినేసి మళ్ళీ ఫుడ్ తిందామని ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి కొంచెం ఫుడ్ తినేసి ఇక అక్కడ నుండి మళ్ళీ బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని మా బోర్డింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక అక్కడే మా బస్సు వచ్చేసింది, ఎక్కేసినాం. మాకోసం బాత్రూమ్ కాడికి బస్సు వచ్చింది. పడుకుంటున్నాము, మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాం. ఇక బస్ ఎక్కిన వెంటనే ఎవరికి వాళ్ళు గప్చుప్ పడుకున్నాం. ఇక అక్కడ నుండి మెట్రో అండ్ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. చాలా బాగా జరిగింది. నిన్ను చూసాక మేము అమ్మాయి మా ఇంటికి వచ్చామనే ఫీలింగ్ ఉంది. సో మా బ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది.
సో మేము ఎలా ట్రావెల్ చేసాం, మా అడ్వెంచర్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఈ వ్లాగ్. సో మీ అందరికి కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిత్యశ్రీ అడ్లూరి.